హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు కదా. మరి ఈ రోజు రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూద్దామా? ఎవరు బాబు? ఓహో, జగన్ తనతో పాటు నా కొద్దిమంది నాయకులతో నరకానికి స్పెల్లింగ్ రాయిస్తున్నాడా అనిపిస్తుంది పాపం. అమ్మటి అమరు, రోజా, బొత్స తప్ప పెద్దగా ఎవరు బయటకు రావడం లేదు, మీడియా గొట్టాల ముందు మాట్లాడడం లేదు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో మరి సకల శాఖ మత్స్యులుగా ఎలగబెట్టిన సాధ్యుల వారు ఎందుకనో ఈ మధ్య కెమెరాల ముందుకు రావడానికి జంకుతున్నారు. అధికార పక్షం బడ్జెట్ ప్రవేశపెడితే కనీసం విపక్షంలో ఉన్న జగన్ రెడ్డి మాజీ సీఎంగా తన వెర్షన్ కూడా చెప్పే పరిస్థితిలో లేడు. ఇది వైసీపీ పరిస్థితి కాదు దుస్థితి. పాపం అమరం బడ్జెట్ గురించి మాట్లాడడానికి గొట్టాలు అట్టుకుని మరీ వచ్చాడు. ఇదిగో గుడివాడ గురునాథం గారు అబ్బాయి మొదలెట్టును ఈ సుత్తి ఆరోపణలు ప్రభుత్వం మీద చేసి ప్రజల్ని నమ్మించి ఓట్లేయించుకొని అధికారంలోకి వచ్చి మీరు చేసేటువంటిది ఈ మోసం, ఇదంతా కూడా ఈరోజు ప్రజలు గమనిస్తా ఉన్నారు. ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పోరాటం చేస్తారు. మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు నిలబెట్టుకునేంత వరకు కూడా మీ మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం. ఇప్పటికే మీరు ఈ 10 నెలలు, ఈ 9 మాసాల్లో రాష్ట్ర ప్రజలకి మీరు ఇచ్చినటువంటి హామీల ద్వారా, అమ్మఒడి ద్వారా ఒక 10,000 కోట్ల రూపాయలు అప్పు అయిపోయారు. నిరుద్యోగ వృద్ధి ద్వారా ఒక 6,000 కోట్ల రూపాయలు మీరు ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకి చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. అన్నదాత సుఖీభవ ద్వారా ఒక 10,000 కోట్ల రూపాయలు. ఇక 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు నిన్నటువంటి మహిళలకి 1,500 రూపాయలు చెప్పని నెలకిస్తామని చెప్పారు. నాకు తెలిసి ఈ రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిన్నటువంటి మహిళలు దాదాపు 2 కోట్ల మంది ఉన్నారు. అంటే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు పోనీ అలా తీసుకున్నా పోనీ 1,75,00,000 నుంచి 1,80,00,000 మంది ఉన్నారు. వారికి మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీ ద్వారా మీరు కేటాయించాల్సినటువంటి ఈ డబ్బు దాదాపు 27,000 నుంచి 28,000 కోట్ల రూపాయలు, ఒక్క రూపాయి కేటాయించలేదు. నువ్వు శనీశ్వరుడికి ఎక్కువ శకునికి తక్కువ అన్నట్లు మాట్లాడుతూ ఉన్నావయ్యా అమరు. 5 ఏళ్ల పాటు సాహంతం నాకించేసి రాష్ట్ర ఖజానాని పిప్పి చేసి ఇప్పుడు బడ్జెట్ లో కేటాయింపులపై కామెంట్స్ చేసి నైతిక హక్కు ఉందా మీకు అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. అయినా మీ బాసు జగన్ రెడ్డి అక్కడ బడ్జెట్ గురించి మాట్లాడలేడా? సబ్జెక్టు తెలీదా? రాదా మీ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కి? అది సరే, జగన్ రెడ్డి ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ లో 2 రోజులు నిద్ర అన్నాడు. ఆ పర్యటన ఏమైంది? నీకు గాని జగన్ ఏమైనా చెప్పాడా? చెబితే మాకు చెప్పు. అడిగితేనేమో దసరా అన్నారు, దసరా వెళ్ళిపోయింది. తర్వాత అడిగితే దీపావళి అన్నారు, దీపావళి వెళ్ళిపోయింది. తర్వాత సంక్రాంతికి వస్తున్నాం అన్నారు, సంక్రాంతికి వస్తున్నాం, సినిమా వచ్చింది తప్ప. నీ పాసుగాల అమరం కోడిగుడ్డుకి బాతుకుడ్డుకి తేడా తెలియని నువ్వు కూడా జగన్ రెడ్డి మీద జోకులేస్తా ఉన్నావా? అంతేలే, పవర్లో లేకపోతే ఎవడైనా జాంకాయ అన్నట్లు వ్యవహరించడం కామనేగా. అయినా సరే జగన్ రెడ్డిని అట్టుకుని అంతలేసి మాట్లాడడం నాకైతే నచ్చలేదు. సరే కానీ ఇప్పుడు కార్యకర్తలతో జగన్ అన్న ప్రోగ్రామ్ కు కొత్త డేట్ ఏమైనా చెప్పాడా జగన్ రెడ్డి? ముందు అది చెప్పు. ఇప్పుడు మళ్ళీ ఉగాది అంటున్నారు. ఈయన చెప్పిన హామీలు, మాటలు సినిమా పేర్లకు పనికొస్తున్నాయి తప్ప ప్రజలకు 1 రూపాయి దీని ద్వారా ఒరిగింది లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. 2-3 సార్లు మాట తప్పితే మాత్రం అట్ట బాసన అట్టుకుని సెడు కూడా ఆడమేనా? నువ్వు మైకెట్టుకు వచ్చింది జగన్ రెడ్డి మీద శాటర్లు వేయడానికి కాదు, రిటైర్ అయిపోగలవు. ఆయన చేత జీతాలు ఇచ్చే బాస్ మీద జోకులు వేయడం మానేసి కూటమి ప్రభుత్వంపై ఇరుచుకుపాడు. బాస్ కాళ్ళలో ఆనందం చూడాలా లేదా చెప్పు, నీకు లేదా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు మన ఊర్లో సామెత ఉంటుంది, ప్రజలకి అన్నం పెడితే అరిగిపోద్ది, ఎవరికైనా చేరిస్తే చిరిగిపోద్ది, కానీ కర్ర కాల్చి వాత పెడితే జీవితాంతం గుర్తుండిపోద్ది అన్నటువంటి దానికి చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప ఉదాహరణ. చెప్పినవన్నీ చేస్తే ఏముంటది, జనానికి డబ్బు ఇస్తే ఖర్చు పెట్టించుకుంటారు, పిల్లలకి తిండి పెడితే అరిగిపోద్ది, ఏదైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే మోసగాడి కింద మనం మిగిలిపోతాం, జీవితాంతం గుర్తుండిపోతాం అని చెప్పి ప్రజలకి బుద్ధి వచ్చేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారి తాలూకు వ్యవహార తీరుంది. ఇన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో రైతులకి మేలు చేసేటువంటి పరిస్థితులు లేవు. మొన్ననే మనం చూసాం, ఈ పక్కనే నిరుద్యోగులు గ్రూప్ 2కు సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాల కోసం చివరిగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ప్రభుత్వం కమిషన్కి లేఖ రాస్తే పట్టించుకోనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. నీలాంటోడే గుడ్డు గుర్రానికి పళ్ళుదోవడట. మరి ఖాళీగా ఉంటే జగన్ అయినా అదే పని చెయ్యాలి. ఊసిపోవద్దా చెప్పు. ఎంతసేపు అని పబ్జీ ఆడుకుంటాడు? నువ్వు చంద్రబాబు మీద సామెతలు చెప్పి అంత మొనగాడు అయ్యేవా? ఆయన లక్కలో ఆయన 1 టైం సీఎం కాదు మీ జగన్ రెడ్డి లాగా 3 సార్లు సీఎంగా చేసి ఇప్పుడు 4వ సారి సీఎంగా చేస్తాను అనుభవించాలి.
నీ ఓడతో ఊపులు తాగించుకుంటే మంచిది, లేదంటే పోసాని పక్షాల్లో కూర్చోవాల్సి వస్తుంది. నీకు మటన్కి ఎక్కువ బ్యాటర్ తక్కువ అని అర్థమైందిలే కానీ ఇదిగో శివరా ఆఖరికి ఏం చెబుతావో చెప్పేళ్ళు. ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పిందో, ఎన్నికల్లో చెప్పిందో, అధికారంలోకి రావడానికి చెప్పిందో వాటన్నిటి కూడా నిలబెట్టుకునేటువంటి విధంగా వారి మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఎన్నికల ముందు ఒక నినాదం తీసుకొచ్చారు. హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ అన్నారు. ఇప్పుడు ఏం చేశారో హలో ఏపీ కూటమి పెట్టింది టోపీ. ఇది మరి ఎవరు చెప్తారో, ఎవరితో చెప్పించుకుంటారో ప్రజలు అనుకున్నటువంటి మాట ఇది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇస్తున్నటువంటి పథకాలని అన్నింటినీ కూడా విమర్శించి అంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్పి, మూడింతలు ఇస్తామని చెప్పి మోసం చేసి ఇప్పుడు హలో ఏపీ కూటమి పెట్టింది మనకు టోపీ అనుకునేటువంటి విధంగా ఈరోజు ప్రజలు అనుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని. హలో ఏపీ, బై బై వైసీపీ. పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ స్లోగన్. నువ్వు చెబుతున్న స్లోగన్ కూడా నీలాగే నిస్తేజంగా ఉంది. ఒక మాటలో చెప్పాలంటే నీ జిడ్డుగారి ఆహుతం ముఖంలా ఉంది. ఆ చేత మంచి మంచి స్లోగన్లు ప్రిపేర్ అయ్యి రండి. సరిగ్గా సూట్ అవ్వాలి, ఇలా ఇరికించేలా ఉండకూడదు, సుట్టేయకూడదు. అర్థమైందా? ఇంకేదో అన్నావు. సూపర్ 6 సూపర్ సక్సెస్ఫుల్ గా అమలు చేసేలా కూటమి మీద ఒత్తిడి చేస్తారా? సపోజ్ అదే నిజం అయితే మళ్ళీ వైసీపీకి 0 సీట్లు రావడం ఖాయం. అంతే కదా. హామీలన్నీ వాళ్ళు అమలు చేసేస్తే జనం హ్యాపీస్గా ఉంటారు. అందులో మీరే దగ్గరుండి అమలు చేసేలా చేస్తున్నారు అంటున్నారు. డబుల్ హ్యాపీస్. కానీ జగన్ రెడ్డి మళ్ళీ గెలిచేది ఎలా అమరం ఆలోచించు, చించుతూనే ఉండు. ఇక వెళ్ళిరా.